పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూసుకుందాం. ఆది కాండము ఇందాక చదివిన వాక్యంలో చదువుకుందాం. 25వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఈరోజు అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు అంశం. అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అబ్రహాముకు ఈసాకు పుట్టిండు. మరి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము మరి అనేకులకు ఆయన విశ్వాసులకు తండ్రిగా అనబడినవాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈసాకు, వాగ్దానముతో పుట్టిన ఈసాకు మరి ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రిబ్కా విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమెకు సంతానం లేదు, గొడ్రాలుగా అనబడింది. అయితే ఈసాకు మరి తన విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈసాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాకు వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతనికి భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవుని విషయంలో ఇక్కడ మరి ఈసాకు ఎవరికి మొరపెడతా ఉన్నాడు? యెహోవా దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఈసాకు భార్య అయిన గొడ్రాలు, అతడు ఆమె విషయంలో యెహోవాకు మొరపెడతా ఉన్నాడు. ఈ యొక్క ఈసాకు ప్రార్థన దేవుడు విని రిబ్కా గర్భము ధరించింది. కాబట్టి ఆమె యొక్క గర్భంలో 2 ఉంటా ఉన్నారు. 2 కవల పిల్లలు ఉంటా ఉన్నారు, 2 కుమారులు ఉంటా ఉన్నారు. అయితే ఆమె ఆ 2 కుమారులు కూడా చాలా లోపల పెనుగులాడుతూ ఉన్నారు. అయితే ఆమె భరించలేక దేవుని సన్నిధానంలో మొర పెడతా ఉన్నది. మొర పెడతా ఉంటే ఆమె మరి ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు, ఏ స్కానింగ్ పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. చక్కగా దేవుని సన్నిధానంలో వెళ్ళి దేవునికి మొర పెడతా ఉన్నది. ఈ దినాలలో చాలా డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ కాలంలో ఏమీ లేవండి. అయితే దేవుడు తనకు తెలియపరిచిండు, 2 నీ కడుపులో ఉన్నారని, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. అయితే ఆమె ప్రసూతి కాలము డెలివరీ టైంలో వచ్చినప్పుడు 2 కన్నది. 2 కన్నప్పుడు మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చిండు. అతని ఒళ్ళంతా కూడా రోమ వస్త్రంలో నుండాను కనుక అతనికి ఏషావు అని పేరు
పెట్టాను. తర్వాత అతని సహోదరుని బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడి. ఆమె వారిని కనినప్పుడు ఈసాకు 60 ఏండ్ల వాడయ్యను. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఇద్దరు కుమారులను కనినప్పుడు మరి ఆయనకు ఎన్నేళ్ళు ఉన్నాయంట? 60 ఏండ్లు ఉన్నాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈసాకు కుమారులు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ఏశావు, ఒక ఆయన యాకోబు. అయితే ఈ యొక్క ఏశావు జ్యేష్ఠ కుమారుడు, మొదటివాడు. రెండోవాడు యాకోబు. అయితే ఈ ఇద్దరు కుమారులలో వాళ్ళు చిన్నప్పటి నుండి పెద్దగా అయినరు, మంచిగా ఉన్నారు. తండ్రి ఎడల తల్లి ఎడల. తండ్రి ఏమో మరి ఏశావును ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో యాకోబును ప్రేమిస్తున్నారు. ఈ ఇద్దరు చూడండి తల్లిదండ్రుల ప్రేమ. ఒకళ్ళు ఏశావును ప్రేమిస్తున్నారు, ఒకళ్ళు యాకోబును ప్రేమిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఏశావు వేటకు వెళ్ళి చక్కగా వేటాడి మరి ఆ జంతువులను తెచ్చి చక్కగా మాంసం ఆ జంతువును వధించి చక్కగా వండి తండ్రికి తినిపించేవాడు, వేటగాడు చక్కగా. అయితే యాకోబు ఎప్పుడు తల్లి పక్కకే ఉండేవాడు, తల్లి మాటలు తల్లి పక్కకు ఉండేవాడు. ఈ తండ్రి ఈసాకు వృద్ధాపంలో ఉన్నప్పుడు తన కళ్ళు కనబడని టైంలో ఆయనకు ఒక కోరిక, నా కుమారుడైన ఏశావును నేను దీవిస్తా అని ఏశావును పిలిపించి, అయ్యా నాకు ఒక మంచి మరి నువ్వు వేటకు పోయి ఒక మంచి జంతువుని తెచ్చి నాకు మరి వండి పెట్టు, అది తిన్న తర్వాత నేను దీవిస్తా అని అన్నప్పుడు సరే అని ఏశావు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ మాట ఎవరు విన్నారు? రిబకమ్మ విన్నది. ఈసాకు భార్య రిబకమ్మ విన్నది. విని యాకోబుకు చెప్తా ఉంది, నా కుమారుడా ఇక్కడ రమ్ము, నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుకు అన్ని దీవెనలు దీవించేస్తాడు. కాబట్టి నీకు ఒక్కడు కూడా మిగిలది. నీ అన్న రాకముందు నిన్ను నేను దీవిస్తాను. నీ అన్న రాకముందు నేను మంచి వంటకం చేస్తా, అది నీ తండ్రి దగ్గర తీసుకుపోయి ఆయనకు భోజనం చేసిన తర్వాత ఆ దీవెనలన్నీ నువ్వు పొందు అని అంటాడు. అప్పటికి యాకోబు అంటున్నాడు, అన్నను నేను మోసము చేయలేను అంటే తల్లి ఏమంటుంది తెలుసా? ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అంటుంది. అయితే యాకోబు మరి ఏశావు అడవిలోకి వెళ్ళినప్పుడు యాకోబు తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లి మంచి అక్కడ ఒక గొర్రెనో మేకనో తీసుకొచ్చి చక్కగా వధించి దాన్ని వంట చేసి పంపిస్తుంది. పంపించిన తర్వాత మరి అక్కడ ఏశావు ఇంకా ఆయనకు ఏమీ కూడా దొరకలేదండి, ఏమీ కూడా దొరకలేదు. కొంచెం లేట్ అయిపోయింది. అయితే అది తెచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. యాకోబు తల్లి వండిన వంట తీసుకుపోయి ఈసాకు పెడతా ఉంటాడు. ఇంత తొందరగా నీకు ఆ జంతువు దొరికిందా అంటే దేవుడే పంపించిండు అని. కానీ అక్కడ ఒకసారి ఎందుకో నాకు అనుమానం ఉంది, నువ్వు నా దగ్గరికి రా అని అన్నప్పుడు అక్కడ ఆ యొక్క ఎందుకంటే ఏశావుకు రోమం గల అంటే అన్ని వెంట్రుకలు కలిగి ఉన్నాయి. అయితే గొర్రెబోషి అదంతా వెంట్రుకలతో ఈయన వెళ్ళినప్పుడు అది మీరు చూసినప్పుడు నిజమే ఏశావు అనుకుంటాడు. చూడండి, అయితే ఆ వంట తెచ్చినవి అన్ని, భోజనం తెచ్చినవి అన్నీ మంచి చక్కగా భోంచేసి అన్ని దీవెనలు యాకోబుకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి, తండ్రి ఇదిగో నేను మంచి భోజనము వండుకొని నీకు తెచ్చినాను. అప్పుడు ఇందాక వచ్చింది ఎవరు అని పాపం ఈసాకు అంటాడు. అన్నప్పుడు యాకోబు మోసం చేసిండు నిన్న. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఏశావు చాలా ఏడుస్తాడండి. ఓ నా తండ్రి,
ఒక్క దీవెనన్నా నాకు లేదా అని చాలా ఏడ్చేస్తాడు. అప్పుడు కొన్ని దీవెనల చేత ఆయనను దీవిస్తూ ఉంటాడు. చూడండి, తండ్రి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రి. అలాంటి తండ్రికి ఇలాంటి కుమారులు ఉన్నారు. అలాంటి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు కొంతమంది కుమారులు ఉంటా ఉంటారు. ఏశావు మోసమును చేసిండు యాకోబు అనగా మోసగాడు. కానీ ఆయన తల్లి అంటది, నీ అన్న చాలా కోపంతో ఉన్నాడు, నిన్ను చంపేస్తాడు, ఇదిగో నేను చెప్పిన స్థలానికి వెళ్ళు అని తన అన్నయ్యన మరి మామ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా మరి ఈ యొక్క ఏశావు కూడా అన్ని విషయాలలో దేవుని యందు అయినా భయభక్తులు కలిగిన వాడు కాదు. ఇంకా ఆయన అంత జ్యేష్ఠత్వమును కూడా అమ్ముకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యాకోబు వెళ్ళిపోయి మామ దగ్గర ఉండి తన చాలా దీవింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే కుమారుల కోసము, తండ్రి కోసము, కుమారుల కోసం. అలాంటి ఈసాకు, తండ్రి అయిన ఈసాకు ఇలాంటి కుమారులు, ఒకరి మీద ఒకరు అబద్ధాలు, మోసము, అన్యాయము, ఈ విధంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. చివరికి ఆ ఎర్రెర్ర చిక్కుడుగాయల కూరలతో కూడా ఈ ఆకలితో నేను చనిపోతానేమో, ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వం అని కూడా తమ్ముడికి ఆ జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి తండ్రులకు, అలాంటి మంచి తండ్రులకు ఇలాంటి కుమారులు, దుఃఖపరిచే కుమారులు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాము కూడా 100 ఏండ్లకు ఈసాకు పుట్టిండు. ఈసాకు కూడా దేవుని సన్నిధానంలో చాలా ప్రార్థన పరుడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని చిత్తమును మరి ఆయన ఎరిగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. కుటుంబం కోసం ఆయన ప్రార్థించిన వాడు ఈసాకు. అయితే అబ్రహాము కడుపులో కూడా, ఆ తండ్రి అయిన అబ్రహాము కూడా ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి యెహోవా దేవుడు నీ కుమారుని నాకు బలిగా ఇవ్వుము అన్నప్పుడు ఆయన వెనకకు పోయినాడండి? వెనకకు పోలేదు. చక్కగా కుమారుని తీసుకొని ఆ కట్టెల మీద పేర్చినప్పుడు ఆ కుమారుడు అన్నాడు, యెహోవాకును బలి అర్పిస్తానన్నావు కదా నాన్న, ఆ బలి మరి ఆ గొర్రె ఏది అని అన్నప్పుడు యెహోవా దేవుడే చూసుకోను అన్నాడు. అంత చక్కటి కుమారుడు ఈసాకు. మౌనంగా ఉండేవాడు, నోరు తెరిచేవాడు కాదు, తండ్రికి లోబడేవాడు, తండ్రి మాట వినేవాడు. అయ్యో తండ్రి నన్ను చంపేస్తావా అని కూడా ఆయన పరిగెత్తలేదు. తండ్రి మాట విని తండ్రి అడుగుజాల్లో నడిచిన ఈసాకు, అలాంటి యొక్క ఈసాకు తండ్రి అయినా మరి తండ్రికి ఇలాంటి కుమారులు పుట్టినరండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తరువాత యాకోబును దేవుడు చాలా దీవించిండు. అయితే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుని వాక్యం చూసుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. అయితే ఇక్కడ సమూయేలు విషయంలో మనము చూసుకుంటా ఉన్నాం. ఈ సమూయేలు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. తన తల్లి అయిన అన్న ప్రార్థన చేస్తే పుట్టినవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి యొక్క సమూయేలు తల్లి మ్రొక్కుకుంటా ఉంటుంది. ఆమె కూడా గొడ్రాలుగా అనబడింది. మరి ఎల్కానాకు 2 భార్యలు. మొదటి భార్య పెనినా, రెండవ భార్య మరి మొదటి భార్య అన్న, రెండవ భార్య పెనినా. ఈ పెనినకు సంతానం కలిగింది.
కానీ అన్నకు మాత్రం సంతానము కలగలేదు. అయితే ఆమె చాలా దుఃఖంతో ఉన్నది. ఉన్న టైంలో మరి దేవుని సన్నిధానంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నది. ఎవ్వరికి చెప్పుకోలేదు, స్నేహితులకు చెప్పుకోలేదు, తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, భర్తకు చెప్పుకోలేదు, బంధువులకు చెప్పలేదు, ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు, ఏవి కూడా. ఈ దినాలలో సంతానం లేకపోతే ఎన్నెన్నో బయలుదేరినాయి కదండి, ఎన్నో టెస్టులు అంటూ ఉంటారు. కానీ దేవుడు తప్పనిసరిగా ఇస్తారు సంతానం లేని వారికి. అయితే ఇక్కడ ఈ అన్న కూడా ఎవ్వరికి చెప్పకుండా ఆ శిలవు దేవాలయంలోకి వెళ్ళి దేవునికి మొర పెడతా ఉన్నది. మూలుగుతో తన ఆత్మతో మొర పెడుతున్నది. అప్పుడు మరి అక్కడ ఏలి పాస్టర్ వచ్చి, ఇంత ఉదయాన్నే వచ్చి నువ్వు మత్తురాలు అయినావు, నా ఏలినవాడ ఎలాంటి మత్తు నేను తీసుకోలేదు, నా ఆత్మలో నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆ ఏలి పాస్టరు విని, మరి అమ్మా నీ ప్రార్థన దేవుడు విని మళ్ళీ సంవత్సరం వరకు నీకు చక్కటి కుమారుడు పుడతాడు అని చెప్పిన వెంటనే ఆమె ఇంటికి వెళ్ళింది. మళ్ళీ సంవత్సరం వరకు చక్కటి కుమారుడు పుట్టిండు. ఆమె ఒకటి మొక్కుబళ్ళు చెల్లించుకుంది, ప్రభువా నాకు కుమారుడు దయచేస్తే నీ సేవకు సమర్పిస్తా అని అన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు తన ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క యోవేలు, అబియా ఈ ఇద్దరు కుమారులు వృద్ధాపంలో ఆయనకు పుట్టినరండి. ఈ ఇద్దరు కుమారులు పెరిగి పెద్దగయ్యి మరి ఇశ్రాయేలుకు వీళ్ళను న్యాయాధిపతిగా నియమించుదామనే సమయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం. ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు, లంచాలు పుచ్చుకున్న వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా ఒక సిస్టర్ వచ్చిండ్రు, అమ్మ నీకు ఉద్యోగం పెట్టిస్తానని. పాపం ఆ సిస్టర్ నమ్మి 5 lakhs ఇచ్చేసిందంట. ఇచ్చేయంగానే ఆమె పేరు పొందిన ఆమె ఆ 5 lakhs తీసుకుంది, అవతల పడ్డది. ఏమైంది అమ్మగారు, నా ఉద్యోగం ఏమైంది సిస్టర్ అట్లా అడిగినప్పుడు, ఆగండి ఇంకా పోస్టులు పడలేదు, జర ఆగండి అని. ఎక్కడ ఆగి సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి లంచాలు తీసుకునే వాళ్ళలాగా ఇప్పటికి కూడా ఉన్నారండి, ఇప్పటికి కూడా ఉన్నారు. ఒక పని చేసి పెట్టమంటే మరి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వచ్చిన జీతాలు సరిపోక మనుషుల దగ్గర లంచాలు పుచ్చుకుంటా ఉన్నారు. అలాగనే సమయలక కుమారులు యోవేలు, అబియా ఈ ఇద్దరు కుమారులు కూడా తండ్రి మంచి ఆలోచన కలిగిన తండ్రి సమయలు, ఆయన కడుపులో ఈ యొక్క ఇద్దరు కుమారులు చూడండి ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటా ఉన్నారు, లంచాలు పుచ్చుకునే వారుగా ఉన్నారు. అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు పుట్టిరండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎంతో మంది తండ్రులు, చాలా మంచి తండ్రులు, అంటే ఈ లోకంలో చూసినట్లయితే ఎలాంటి తండ్రులు ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదండి. తల్లుల కంటే తండ్రులు మరి కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డవారు ఉన్నారు. భార్యను పట్టించుకోకుండా, ఇంటిని పట్టించుకోకుండా, పిల్లల చదువులు పట్టించుకోకుండా, వారి యొక్క సుఖక్షేమములు వారు చూసుకోకుండా భయంకరమైన తండ్రులు కూడా ఉంటా ఉన్నారు. బిడ్డలను చంపేవారు తండ్రులు ఉన్నారు, తల్లిని చంపేవారు కుమారులు ఉంటా ఉన్నారు. ఈ విధంగా చాలా మంది లోకంలో ఉంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే ఈ కుమారులు కూడా ధనాపేక్ష కలిగిన వారు ఈ దినాలలో ధనమును సంపాదించడానికి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు, పరువు పోగొట్టుకుంటా ఉన్నారు. పేరు సంపాదించుకోవాలా, నాకు ఇంత డబ్బు ఉంటే నేను మంచివాణ్ణి, నాకు మిద్దలు మేడలు కార్లు, నన్ను చూసి అందరూ నాకు లోబడతారు అనుకుంటారు. కానీ అది చాలా తప్పండి. హల్లెలూయా. సమయంలాగా దేవుని యందు, దేవుని ఆలయంలో ప్రార్థన జీవితం, వాక్య జీవితం, పరిచర్య జీవితము కలిగి ఉన్నట్లయితే
నీకు ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుందండి. కుమారులు మాత్రం చాలా భయంకరంగా అయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకో వాక్యం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇజ్రాయేలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇజ్రాయేలు సమాజమంతయును వచ్చి రెహబాముతో నిలాగు మనవి చేసిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వృద్ధాపంలో ఉన్న మరి సొలొమోను యొక్క కుమారులు రెహబాము పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేల్ అందరూ షేకెమునకు రాగా రెహబామును షేకెమునకు పోయెను. అయితే ఈ సొలొమోను రాజు కూడా, సొలొమోను ఎవరండి? దావీదు కుమారుడు. ఈ సొలొమోను యొక్క కుమారుడు రెహబాం. అయితే ఈయన వృద్ధాపంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరి మీద ఈయన రాజుగా పట్టాభిషేకం ఆయన చేసిన తర్వాత ఈ యొక్క సొలొమోనుకున్న కొంతమంది ఆయన చేతి కింద ఉన్న పనివారు, నమ్మకస్తులు. ఆయన యొక్క తండ్రి చాలా మంచి పేరు కలిగిన, చాలా జ్ఞానవంతుడు, మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని అడుగుజాల్లో నడిచిన వాడు. కాబట్టి ఈ సొలొమోను కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ సొలొమోను అలాంటి యొక్క తండ్రికి ఇలాంటి కుమారుడు పుట్టిండండి, రెహబాం. ఈ రెహబామును కూడా ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకము రాజుగా నియమించినప్పుడు ఈయనను రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క రెహబాము ఏం చేస్తా ఉన్నాడంటే, సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందున్న పెద్దల దగ్గరికి వెళ్ళి, రెహబాము అయ్యా మరి నేను ఏ విధంగా నడిపించాలి అని పెద్దలను ఆలోచన చేసి అడిగిండు. పెద్దలు ఆలోచన ఏం అడిగినంటే, వారు ఆ దినమున నీవు ఈ జనములకు దాసుడమైన వారి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చండిన ఎడల వారు సదాకాలం నీకు దాసులమగుతామనిరి. అయితే పెద్దవాళ్ళు చక్కగా మాటలు చెప్పిండ్రు, మీ తండ్రి ఈ విధంగా నడిచిండు, నువ్వు కూడా ఈ విధంగా నడవండి. అందు గురించే చాలా మంది అనుభవం పొందిన వారితో సలహాలు పొందుతూ ఉంటారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, ఏమంటారు, వాళ్ళకు ఆలోచనలు లేవు, ఆవేశం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ ఉంటుంటుంది, కోపాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాదు, నాయన మీ తండ్రి ఈ విధంగా నడిచిండు, నువ్వు కూడా ఆ విధంగా నడవని పెద్దలు చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యం చేసిండు రెహబాం. చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్నించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ విధంగా మరి తండ్రి లోబడ్డ ఆ యొక్క పెద్దవాళ్ళ మాటలు వినకుండా మరి తన స్నేహితుల మాటలు వింటా ఉన్నాడు. విని ఇశ్రాయేలు ప్రజలను చాలా శ్రమ పెట్టినాడు. చూడండి, అలాంటి యొక్క మరి అలాంటి తండ్రికి ఇలాంటి కుమారుడు పుట్టిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా భయంకరంగా మరి రెహబాము మనుషులను హింస పెట్టినట్టుగా, చిల్లరతనంగా, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని సన్నిధానంలో మొర పెట్టకుండా, అడగకుండా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈయన స్నేహితులు యవనస్తులను మాట విన్నాడు. వాళ్ళ మాట ఏమింటావు, మీ తండ్రి చెప్పిన వాళ్ళ స్నేహితుల మాట ఏమింటావు, ఇదిగో నేను చెప్తున్నా వాళ్ళని బాగా హింస పెట్టు, అప్పుడు నీకు భయపడతారు,
వాళ్ళు నీకు భయపడతారు, నువ్వు చెప్పినట్టు వింటారు అని మరి అక్కడున్న యవ్వనస్తులు ఆయనకు సలహా చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఘోరమైన చూడండి. మరి ఈ యొక్క నమ్మిన సొలొమోను విషదకరమైన యుద్ధకారకుడైన రెహబాము చాలా విషంతో నిండిన వ్యక్తి. మనుషులలో భేదాలు, కక్షలు, అసూయలు అన్నీ నిండుకొని ఉన్న వ్యక్తి. యుద్ధములో మరి వీళ్ళను చంపిన వ్యక్తి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా అండి? సొలొమోను మరి ఎంతో ఆయన జ్ఞానవంతుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత జ్ఞానవంతుడైన తండ్రికి ఇలాంటి కుమారుడు పుట్టిండండి. అందుగురించే అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు. తల్లిదండ్రులు మంచిగుంటారు కానీ కుమారులు చెడ్డదారిలో వెళ్తూ ఉంటారు. తండ్రి మాట వినరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక కుర్రోడు ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, తండ్రి చాలా అన్నీ చెప్తా ఉన్నాడు. తండ్రి గురించి ఒక కొడుకు అభిప్రాయం తెలుసుకుంటా ఉన్నాడు. ఏమని తెలుసుకుంటున్నాడంటే, 4 సంవత్సరముల నుండి మా నాన్న గొప్పవాడు, మంచివాడు అని తన కుమారునికి తెలుసు. 6 సంవత్సరాల నుండి ఆ వయసులో నాన్నకు అన్నీ తెలుసు నా విషయంలో, నాకేమేం కావాలా అని. 4 సంవత్సరాల నుంచి తెలుసుకున్న కుమారుడు 6వ సంవత్సరంకి వచ్చే వరకు నా విషయాలన్నీ నా తండ్రికి తెలుసా అని కుమారుడు అనుకుంటా ఉన్నాడు. అదేవిధంగా 12వ సంవత్సరంలో నాన్న మంచివాడే కానీ చాలా కోపిష్ఠుడు. జ్ఞానం పెరుగుతూ ఉన్నది కుమారునికి. 4వ సంవత్సరంలో మంచివాడు, 6వ సంవత్సరంలో మా డాడీ నాకు కావాల్సినవన్నీ తెచ్చిస్తాడు. 12వ వయసులో రాగానే మా డాడీ మంచివాడే కానీ అప్పుడప్పుడు కోపం చేస్తాడు అని ఈ యొక్క కుమారుడు గ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 16వ సంవత్సరంలో వయసులో రాగానే ఈ కుమారుడు ఏమనుకుంటా ఉన్నాడంటే, నాన్న ప్రతిదినము గుచ్చి అడుగుతాడు. చూడండి, ఈ 16వ సంవత్సరంలో వయసు రాగానే ఈ యొక్క కుమారుని గుచ్చి అడుగుతున్నాడు. అంటే ఇక చూడండి, ఎక్కడ పోయినవురా, ఎక్కడ నిలబడ్డావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఫోన్ చూస్తున్నావు, ఎందుకు అంటారు కదండి. తండ్రి అయినప్పుడు కుమారుని గమనించి గుచ్చి మాటకు కుమారుని అడుగుతా ఉన్నాడు. ఇక కుమారునికి జ్ఞానం పెరుగుతా ఉన్నది. జ్ఞానం పెరుగుతా ఉంది. దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల వయసులో రాగానే ఎదిగిన కుమారుడు అంటా ఉన్నాడు, బయట ప్రపంచము తెలియని కుమారుడు. అయితే లూకాసు వార్తలో ఒక వాక్యం ఉన్నది, 15వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం మనందరికీ తెలుసండి. మనం అప్పుడప్పుడు కూడా వాక్యాన్ని కూడా మనం విన్నాం. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపమానం చెప్తా ఉన్నాడు. తండ్రికి 2 కుమారులు. అయితే పెద్ద కుమారుడు చక్కగా వ్యవసాయం చేసి ఇంటికి వచ్చేవాడు. చిన్న కుమారుడు కూడా చక్కగా పెరిగి ఉండేవాడు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకొని దూరంగా అయినా వెళ్ళిపోతాడు. నా ఆస్తి నాకు ఇచ్చేసేయి అని వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క ఆ ఆస్తి అంతా ఏం చేసిండండి, స్నేహితులకు, త్రాగుడుకు కదండి, వ్యభిచారం, తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిండు. డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, డబ్బు లేదు. తర్వాత తన చేతిలో ఒట్టి చేతులు. డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు. అందుగురించే బెల్లం ఉన్న దగ్గర ఏముంటాయంట, ఈగలు ఉంటాయి.
చీమలు కూడా ఉంటాయి, ఈగలు కూడా ఉంటాయి కదండి. ఆ విధంగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటారు, చాలా స్నేహితులు. అమ్మో ఈమె దగ్గర డబ్బు ఉన్నది, డబ్బు అడుగుతూ ఇస్తుంది, ఈయన డబ్బు అడుగుతూ ఇస్తాడు అని చాలా మంది స్నేహం చేస్తారు. అదే విధంగా ఈయనను అట్లనే స్నేహం చేసిండ్రు, మంచి తిన్నారు, తాగిర్రు, సినిమాలు షికార్లు అన్ని చేసిండ్రు, అన్ని చెడ్డ అలవాట్లు, అంత డబ్బు అంతా పోయిన తర్వాత లాస్ట్కు ఏం మిగిలిందండి? ఏం మిగలలేదు. రాజవస్త్రాలు, దగదగ మరి బంగారము, చేతికి ఏమంటారు బ్రాస్లెట్ కానీ మెడలో చైన్లు కానీ, ఆయన ఎంత బాగుండే అండి తండ్రి దగ్గర ఉన్నప్పుడు. అలాంటి కుమారుడు వెళ్ళిండు, భిక్షగాడితో సమానంగా అయిపోయిండు. ఆ భిక్షగాడన మంచుకుంటాడు కానీ అంతకన్నా అధ్వానంగా తయారైపోయిండు చిన్న కుమారుడు. తిందామంటే తిండి లేదు. ఒరే స్నేహితులారా, నా దగ్గర ఉన్నప్పుడు మీకు పెట్టిన కదరా, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది పెట్టండి రా అంటే అందరు వదిలేసిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా? అక్కడ ఒక పందుల మేపే యజమానుడు ఉన్నాడు. అయ్యా నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, నా తండ్రి దగ్గర చాలా మంది ఉద్యోగాలు ఉన్నారు, అక్కడ వెళ్తే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, కానీ నేను చేసిన తప్పుకు నేను అక్కడ వెళ్ళను, నాకు ఒక చిన్న ఉద్యోగం అంటే ఏ ఉద్యోగం ఇక్కడ లేదు అని. అప్పుడు సరే నీకు ఒక ఉద్యోగం, పందులకు ఆ పొట్టు తన ఆహారం పందులకు వెయ్యని అక్కడ ఆ యజమాని చెప్పినప్పుడు తనకు బాగా ఆకలి అవుతుందండి. మరి తండ్రికి ఆ యొక్క పందులకు ఆ పొట్టు వేస్తూ ఆ పొట్టు కూడా ఆయన తిన్నాడండి. చూడండి, తండ్రుల మాట వినకపోతే భయంకరమైన శిక్ష వస్తుంది. ఆ తండ్రి నీ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అయ్యో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి ఎప్పటికైనా వస్తాడు. ఉన్న కుమారుడు కోసం ఆలోచన చేస్తలేడు, వెళ్ళిపోయిన కుమారుడు కోసము ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఆ పొట్టు దీని కొన్ని రోజులు బ్రతికినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికే నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆ తండ్రి మరి ఆ కుమారుడిని గడ్డం పెరిగి వెంట్రుకలు పెరిగి చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు, మాసిపోయిన బట్టలు, భయంకరంగా ఉన్న వ్యక్తి ఆ కుమారుడు వస్తుంటే తండ్రి గుర్తుపట్టేసిండండి. గుర్తుపట్టేసి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అరే నీ బట్టలు మాసినాయి, ఇంత మురికి వాడుకున్నావు, ఫస్ట్ స్నానం చేయిపోరా అని అన్నాడా? ఏమనలేదండి. ఎంత ప్రేమ గల తండ్రి. కాబట్టి ఆ కుమారుడు చక్కగా తనకున్న ఉంగరం కానీ తనకున్న వస్త్రాలు కానీ అన్నీ అతనికి ఇచ్చి పెద్ద విందు చేసిండు. పెద్ద కుమారుడికి కోపం, ఎన్ని సంవత్సరాల నీ దగ్గర ఉండి నేను ఉద్యోగం చేస్తున్నా నాన్న, ఒక్కసారన్నా నాకు ఒక మరి ఏదన్నా మేకనో గొర్రెనో ఏదైనా వధించి నా కోసం నువ్వు విందు చేయలేవు, తప్పిపోయిన వాడు, ఆస్తి పంచుకొని వెళ్ళిపోయిన వాడు, ఆడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు అని పెద్ద కుమారుడు కొంచెం అడిగండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే విధంగా మరి ఇక్కడ ఈ కుమారుడు 18 సంవత్సరాలలో ఎదిగిన వద్దన్నాడు, బయట ప్రపంచం తెలియని యొక్క కుమారుడు అలాంటి పాపం చేసినా కానీ తిరిగి చేర్చుకున్నాడు. 20వ సంవత్సరంలో నా వల్ల కావట్లేదు, తండ్రిని ఎదుర్కోవడానికి నా వల్ల కావట్లేదు, నాన్నతో అమ్మ ఎలాగో ఏమంటారు ఏగుతున్నాడో అని అనుకుంటాడు. మా నాన్నతో మా అమ్మ ఎట్లా ఏగుతున్నదో, ఎట్లా భరిస్తుందో మా అమ్మ ఎట్లా మా నాన్నకు ఏము అని ఈ తండ్రి ఈ కుమారుడు ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా పాపము మరి తండ్రి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 30వ వయసులో కొడుకు అల్లరి భరించలేక పోతా ఉన్నాడు. ఊకే తిట్టడము, అన్నం తినేటప్పుడు తిట్టడము, పండుకునేటప్పుడు తిట్టడము, ఒరే ఇంత గాడిదలాగైనావు, ఇట్లా అయినావు, అట్లా అయినావు, ఉద్యోగం చేసుకోరా, లేకపోతే ఏమైనా అది చేయి ఇది చేయి, తల్లిదండ్రులు అంటారా లేదా? మొన్న ఒక తల్లి అంటా ఉన్నది, ఏం చేయాలమ్మా, తింటాడు పంటాడు, పోరా ఉద్యోగం చూసుకో పోరా అంటే, ఎక్కడ ఉద్యోగం దొరుకుతలేదు మమ్మీ అంటున్నాడంట. ఇలాంటి కుమారులు, ఎదిగిన కుమారులు తల్లిదండ్రులను పోషించే మరి సమయంలో తినడం పండడం కదండి. ఈ అల్లరి భరించలేక ఏం చేస్తా ఉన్నాడంటే
చిన్నప్పుడు మరి మా నాన్నకు భయపడేవాడిని అని అంటా ఉన్నాడు. 40 సంవత్సరంలో వచ్చే వరకు నాన్న నన్ను చాలా క్రమశిక్షలో పెంచాడు. నేను నా పిల్లల్ని అలాగే పెంచుతాను. ఎంత మంచి కుమారుడు చూడండి. ఇలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు. మా నాన్న అప్పుడు 40 సంవత్సరాలు వచ్చిందాకా ఆయనకు తండ్రి ప్రేమ తెలియలేదు. అప్పుడు ఆయనకు మా నాన్న నన్ను క్రమశిక్షలో పెంచిడు కాబట్టి నేను కూడా నా పిల్లల్ని క్రమశిక్షలో పెంచుతా అని ఈ యొక్క కుమారుడు అనుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 50వ సంవత్సరంలో ఒక్కసారి ఆశ్చర్యమైంది. మమ్మల్ని పెంచడం కోసము నాన్న ఎంతో కష్టపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. 50వ సంవత్సరం వచ్చే వరకు కుమారునికి తెలియలేదండి. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచిండు, నన్ను ఎంత క్రమశిక్షలో పెంచిండు, నాకు కావాల్సిన బట్టలు ఇచ్చిండు, చదువు ఇచ్చిండు, ఐశ్వర్యం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, మరి డబ్బు పోగు చేసిండు, నన్ను మంచిగా చేసిండు అని అప్పుడు ఆయన తండ్రి ప్రేమ తెలుసుకున్నాడండి. దేవుని బిడ్డలారా, అప్పుడు 60వ సంవత్సరంలో మా నాన్న చాలా గొప్పవాడు అంటున్నాడు అన్నట్టు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 60 సంవత్సరముల వరకు కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండదు. తండ్రి కష్టపడింది, పెంచింది, నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు నాన్న అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే. మరి ఇక్కడ కొంతమందికి తండ్రులు ఉన్నారు, కొంతమందికి తండ్రులు లేరు కదండి. నాకు మాత్రము తల్లి లేదు, తండ్రి లేడు. నాకు అన్ని విధాల తల్లి అయినా తండ్రి అయినా మరి యేసుక్రీస్తు ప్రభువారే, ఆ దేవుడే. తర్వాత నా భర్త అయినా పాస్టర్ గారే, ఆయన తల్లి అయినా మరి తండ్రి అయినా. నాకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో నా భర్త నాకు తండ్రి అండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సర్వం అధికారము నన్ను ఒక తల్లి చూసుకున్నట్టు, ఒక తండ్రి చూసుకున్నట్టు, ఆ విధంగా నా భర్త అంత మంచిగా చూసుకుంటాడు నన్ను. దేవుని నామానికి స్తోత్రం. తల్లిదండ్రులు నాకు గుర్తురారు. హల్లెలూయా. తల్లిదండ్రులు గుర్తురారు. వాళ్ళు కన్నవారే కానీ నన్ను ప్రభు మార్గంలో పెంచలేదు, కానీ నన్ను చాలా ప్రేమించిండ్రు, నన్ను కన్నరు, పెంచిండ్రు, చదివించిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. నన్ను చూసి వాళ్ళు చాలా సంతోషపడేవారు. కానీ అంతకన్నా ఎక్కువ దేవుడు నిజమే, నా తండ్రి కూడా చాలా కష్టపడి నా యొక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళని వాళ్ళని ప్రేమించే వాళ్ళు కాదు, వాళ్ళకు ఒక్క వంతు ఇస్తే నాకు 2 అంతలు ఇచ్చేవాడు. మా నాన్న ఎక్కడ వెళితే నేను అక్కడ వెళ్ళేదాన్ని. మా నాన్న నన్ను చాలా ప్రేమించేదాన్ని. మా నాన్న నన్ను చాలా ప్రేమించేవాడు, మా నాన్న కూడా నన్ను చాలా ప్రేమించేవాడు. కానీ ఇది మా అక్క వాళ్ళని, ఇంత మంచిగా తల్లిదండ్రులని ప్రేమిస్తున్నారే, నీకు చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అనేవారు. కానీ అంతకన్నా ఎక్కువ నాకు మంచి భర్త, నా తండ్రి, నా ఆత్మీయ తండ్రి, నన్ను సరిచేసే తండ్రి, నన్ను ప్రేమించే తండ్రి, నా ఆకలి తీర్చే తండ్రి, నాకు వస్త్రాలు ఇచ్చే తండ్రి, మన సంఘ కాపరి అయిన మరి పాస్టర్ గారండి. నా ప్రతి అవసరాలు అక్కర్లన్నీ తీరుస్తాడు. నాకేమి కావాలో ఒక తండ్రిలాగా మంచి భర్తను నాకు దేవుడు అనుగ్రహించిండు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటే నేను వాళ్ళు అంటలేను, కానీ సేవ చేసే సేవకురాళ్ళు ఉంటారు, వారి వెనకాల భర్తలు సపోర్ట్ ఇవ్వరు, కానీ నా భర్త ఎప్పుడు ముందుకు త్రోస్తూ ఉంటాడు. నన్ను ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏదన్నాడు, ఒక్క రూపాయి లేకుండా నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను నా విషయాలలో ఒక్కడు కూడా ఎత్తి పొడిచి అన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం. మరి వాళ్ళ తండ్రి గారు కూడా ఇంత చాలా ఆస్తి సంపాదించిండ్రు, అక్కడి నుండి ఆడి వరకు సంపాదించిండ్రు. ఆ తండ్రి మా మామగారు సంపాదించిన ఈ ఆస్తిలో దేవుడు మాట్లాడిన ఈ స్థలంలో మందిరం కట్టి ఆ పరలోకమున్న తండ్రిని గణపరుస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మంచి మామగారు, మంచి అత్తగారు, మంచి భర్త, మంచి కుమారులు కూడా మరి దేవుడు నాకు అనుగ్రహించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ లాస్ట్ అంటే ఇక్కడ 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనంలో
నమ్మిన మరి ఒక మంచి తండ్రులు, అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులు. ఒకసారి చదవండి అమ్మా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం. ఏలీ పాస్టరు మరి సంఘంలో పరిచర్య చేసుకుంటా, దేవుని సన్నిధానంలో ధూపం చేసుకుంటా, ప్రార్థించుకుంటా కొన్ని సంవత్సరాల వరకు ఉన్నారు. ఏలీ కుమారులు ఎట్లున్నారంట? దుర్మార్గులంట. హల్లెలూయా. వచ్చే సంఘస్థులతో వ్యభిచారము చేసుకుంటా, అల్లరి చేసుకుంటా, అల్లరి పోకిరి భయంకరమైన పనులు చేసుకుంటా ఈ యొక్క ఏలీ కుమారులు. ఏలీ ఎవరండి? యాజకుడు, దేవుని యొక్క సేవకుడు, పాస్టరు. ఆ యొక్క పాస్టర్ యొక్క ఏలీ కుమారులు దుర్మార్గులంట, దుష్టులంట. వచ్చేవారితో వ్యభిచారము, అల్లరి, పోకిరి వాళ్ళు. చూడండి, మందిరములో ఉండి చాలా మంది సేవకులు పిల్లలు, సేవకులు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, నా కుమారుడు చెప్పిన మాట వినరు. తల్లిదండ్రులు సేవకులు అయితే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? భయంకరంగా దుర్మార్గులుగా తయారవుతా ఉన్నారు. వద్దన్న చోటుకు వెళ్తా ఉన్నారు, పోవద్దన్న చోటుకు వెళ్తా ఉన్నారు, చెయ్యొద్దన్న పని చేస్తూ ఉన్నారు, మాట్లాడొద్దన్న మాట మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఒక అమ్మ నాన్న అంటా ఉన్నారు, మేము మతి మరుపునకు గురి అయితే కోపపడొద్దు, నీ బాలుని గురించి తెలుసుకో. హల్లెలూయా. తల్లిదండ్రులు మతి మరుపులు అయినప్పుడు కుమారులు కోపపడకూడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనతలతో మేము మరి వేగంగా నడవలేకపోతే, చేతగాని వారమైతే నీ మొదటి అడుగు గుర్తు తెచ్చుకో. తల్లిదండ్రులు చేతగాని వారు, కుమారుల్లాగా పరిగెత్తేవారు కాదు, నడిచేవారు కాదు, చేసేవారు కాదు. కానీ కుమారునితో అంటా ఉన్నాడు, నీ మొదటి అడుగు గుర్తు తెచ్చుకో. నిజమే అండి. ఈ దినాలలో తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా నడవలేక, ఉన్న సమయంలో మాట్లాడలేక, పరిగెత్తలేక, వృద్ధులు ఎట్లుంటారండి? మెల్లగా నడుస్తారు. కానీ కొడుకులు చిన్నప్పుడు అడుగు వేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రేమించిండ్రండి. అబ్బా నా కొడుకు నడుస్తున్నాడు, అబ్బా లేస్తున్నాడు, ఇంకా నడుస్తలేడు, ఇంకా నడుస్తలేడు నా కుమారుడు. అప్పుడు నీ ఎదుట ఆ కుమారుడు లేచి మంచమో చేరో పట్టుకోవటానికి ఎంత ఆనందం ఉంటుందండి. మొదటి అడుగు జ్ఞాపకం చేసుకో. నీ తల్లిదండ్రులు నువ్వు అడిగేసినప్పుడు ఎంత సంతోషిస్తున్నారు. ఈ దినాలలో నీ తల్లిదండ్రులు వృద్ధాపంలో నడుస్తున్నప్పుడు, నడివే, తొందర నడువు, ఎందుకు మెల్లగా నడుస్తున్నావు అని అంటా ఉన్నారు. అంటారా లేదా అండి? ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు మంచిగానే ఉన్నావు కదా అని కుమారులు అంటా ఉన్నారండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మా రోగాలకు ఖర్చు పెట్టినప్పుడు బాధపడకు, నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి మేము మా కన్నీటి అవసరాలను గురించి చంపుకున్నామని ఈ యొక్క తల్లిదండ్రులు మరి స్మరణ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మా తల్లిదండ్రులకు వాళ్ళకు బాగాలేనప్పుడు నువ్వు ఖర్చు పెట్టడానికి వెనుకంజనం వెయ్యకు. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ కన్నీటితో వాళ్ళ ఖర్చులన్నీ చంపుకొని నిన్ను పెంచిండ్రండి. చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యేంత వరకు నువ్వు చదువులు, నీ ఉద్యోగాలు, నీ పెళ్ళిళ్ళు, నీ భార్యలు, నీ పిల్లలు అందరినీ చూసిన మా ఖర్చుల కోసము నువ్వు ఏమాత్రమో అడగవద్దు, బాధపడొద్దు. అమ్మకు బాగలేదా, ఎంతనన్నా ఖర్చు పెడతా. నాన్నకు బాగలేదా, ఎంతనన్నా ఖర్చు పెడతా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు మంచి తల్లిదండ్రులను ఇచ్చిండు. నువ్వు ఇప్పుడు పెద్దగా అయినావు. పెద్దగా కాగానే నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు, ఏడిపించద్దు. ఎంతగానో నీకు నేను చూడాలి అని మనం ఏమాత్రమో అనకూడదు. మా ముసలితనంలో బరువుగా భావించకు. 9 నెలలు అమ్మ కడుపులో మోసారని గుర్తు తెచ్చుకో. హల్లెలూయా. మా ముసలితనము బరువుగా నేను భావించకు.
దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అత్తమామలను మనం చూస్తున్నామా? మామయ్య కన్నం పెడుతున్నామా? అత్తగారికి మనం చూస్తున్నామా? అత్తగారిని మనం చూస్తున్నామా? మామగారిని చూస్తున్నామా? భర్త తరపు నుంచి ఉన్న బంధువులను మనం చూస్తున్నామా? భేదాలండి, భేదాలు. ఒకరికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి అంట, ఫస్ట్ మ్యారేజ్ అయింది కాగానే ఫస్ట్ నైట్ వాళ్ళు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు గదిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, ఈ కొడుకు అంటా ఉన్నాడు, ఇదిగో మా అమ్మ నాయన వచ్చినప్పుడు వాళ్ళు డోర్ వేసుకున్నారు, మాట్లాడుతున్నారు. మొదటి పెళ్లి రోజు ఈమె మనసిప్పి మాట్లాడుతుంది, ఆయన మనసిప్పి మాట్లాడుతున్నారు. మా అమ్మ నాయన వచ్చినప్పుడు నేను తలుపులు తీస్తా, తీయకూడదు. మీ అమ్మ నాయన వచ్చినప్పుడు తలుపులు తీయకూడదు అని ఎవరు అంటున్నారు? కొడుకు అంటున్నాడు. మా అమ్మ నాయన వచ్చినప్పుడు తలుపులు తీయవద్దు, మీ అమ్మ నాయన వచ్చినప్పుడు తలుపులు తీయకూడదు, డోర్స్ తీయకూడదు. అయితే ఈ యొక్క పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చారు. అయ్యా అయ్యా కుమారుడా, ఒకసారి తలుపు తీనైనా అని అంటే తీయొద్దు అని అనగానే కామ్గా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు, పిలిచి 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 వెళ్ళిపోయారు. అయ్యో పాపం పోనీలే అనుకో. ఇక తల్లి ఈ యొక్క పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వచ్చి అమ్మ ఒకసారి తలుపు తీయమ్మా, ఒకసారి డోర్ తీయమ్మా అనగానే ఈయన మాట పక్కకు పెట్టి పరిగెత్తుకొని వెళ్ళి తలుపులు తీసిందట. హల్లెలూయా. కుమారుడు గొప్పనా బిడ్డ గొప్పనా? మీరే చెప్పండి. అర్థం కాలేదా? హల్లెలూయా. కుమారుడేమో డోర్ తీయలేదు, బిడ్డనేమో డోర్ తీసింది. అంటే బిడ్డలకు కూడా చాలా ప్రేమ అండి తల్లిదండ్రులను చూడాలని కదా. అట్లా మనము మన తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉన్నప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఆలోచించి ఇక్కడ, మేము కన్నది మిమ్మల్ని మీ తరములను కాదుగా, అలాగే మీరు మాతో ఉండవలసినది మా ప్రేమయే కానీ ఆస్తులు కాదు. హల్లెలూయా. మిమ్మల్ని కని పెంచినాం కానీ మరి మా ఆస్తులు కాదండి, మా ప్రేమనే మీకు పంచి పెడుతున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా ఈ దినాలలో కుమారులు, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఆస్తి పంచుకోవాలని అనుకుంటున్నారో ఈ దినాలలో కూడా నా ఆస్తి నాకు పంచిపెట్టు అని తల్లిదండ్రులను అంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఏమంటా ఉన్నారు? తల్లిదండ్రులు, మా దగ్గర ఆస్తులు అంతస్తులు లేవు కానీ ప్రేమ ఉన్నది అంటున్నారు. ఆ ప్రేమనే చాలండి, తల్లిదండ్రుల దీవెన. హల్లెలూయా. కాబట్టి మాకు చివరి మీరే పలకండి, మీరు ఈ లోకంలో స్వాగతం మేమే చెప్పమని గుర్తు చేసుకోండి, మాకు మీరు తప్ప ఎవరు లేరని ఇట్లు మరి ఆజ్ఞులై అమ్మా నాన్న అంటా ఉన్నారు. హల్లెలూయా. మాకు మీరు తప్ప మాకు ఎవరూ లేరు అని అంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి దేవుని సన్నిధానంలో మనము మన తండ్రిని మన యొక్క తల్లిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక్కసారి యేసయ్య కోసం నేను ఒకసారి చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనము త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనుషులు మన అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమిస్తా ఉన్నాడు. మనము క్షమించకపోతే మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో, పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుని నామానికి స్తోత్రం. పరలోకమందున తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? మీ పాపములను క్షమిస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. తండ్రి వలన నిజంగా చాలా రాయబడి ఉన్నది.
మత్తయి సువార్త 18:19 వచనంలో పరలోకమందున నా తండ్రి వలన దొరుకును. మనకి ఎక్కడ దొరుకుతాయి? పరలోకమందున మన తండ్రి దగ్గర మనకు దొరుకుతా ఉంటాయి. నువ్వు ఏదన్నా అడుగు, ఆ పరలోక తండ్రి చాలా గొప్పవాడు, ధనవంతుడు. ఆయన దగ్గర బంగారు మేడలు, బంగారు రోళ్ళు, బంగారం సమస్తము ఉన్నది. ఈ లోకంలో నీకు బాధలు, రోగాలు, సమస్యలు నిన్ను ఆదరించలేకుండా, నిన్ను ఎవరు పలకరించలేకుండా ఉంటున్నారేమో, ఆ తండ్రి మాత్రము నీకు ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మరి దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి తండ్రులు మరి ఒక బైబిల్ గ్రంథంలో ఉంటా ఉన్నారు, మంచి తల్లులు బైబిల్ గ్రంథంలో ఉంటున్నారు. మరి మంచి చెడ్డ తండ్రులు కూడా బైబిల్లో ఉంటా ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా బైబిల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి డాడీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి. కాబట్టి మరి మన తండ్రి మాదిరికరమైన తండ్రి. సామెతల గ్రంథంలో 22:6 అధ్యాయంలో ఉంటున్నది, మాదిరికరమైన తండ్రి. మన కోసము మన తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు, మన సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నాడు మీ అందరి కోసము. హల్లెలూయా. మాదిరికరమైన తండ్రి, ఫోన్ చేయగానే పరిగెత్తుకొచ్చుకునే తండ్రి. ఈ విధంగా మరి చక్కటి ప్రార్థన చేసే తండ్రి మన సంఘ కాపరి. అన్ని విధాలలో మీకోసము ప్రార్థన చేసే తండ్రి మనకున్నాడు. కాబట్టి ఆ తండ్రి మాట విని లోబడి ఆయనను హత్తుకొని మరి ఆయన మాట విని ఉంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ప్రేమించే తండ్రి. కీర్తనల 103:3 వచనంలో ఉంటా ఉన్నది, ప్రేమ కలిగిన తండ్రి. ఆ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, ఈ సంఘ కాపరి ప్రేమ కలిగిన తండ్రి మీ అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మంచి కాపరి దేవుడు మనకు అనుగ్రహించాడు. మన అవసరాలను తీర్చడానికి ఆ తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన అవసరాలు, అక్కర్లు, మనకు కావాల్సిన బోలెడు సమస్యల కోసము, మన అవసరాల నిమిత్త కోసము మన తండ్రి అయిన కాపరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రిని ఈరోజు మనం ప్రేమిద్దాం, ఆ తండ్రి మాట విందాం, ఆ తండ్రి అడుగుజాల్లో నడుస్తాం. ఆ తండ్రి దేవుని అడుగుజాల్లో నడుస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత మంచి తండ్రి అండి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరైనా చనిపోయినా చావు చేస్తాడు. ఎవరిదన్నా పెళ్ళి వేరే చర్చి వాళ్ళు చేయకున్నా ఇక్కడ వచ్చి పెళ్లి చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ ఏరియాలో మొత్తం కూడా పలానా పాస్టర్ గారు, రెవరెండ్ మరిదాస్ గారు పాస్టర్ గారు అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరండి. హల్లెలూయా. పాస్టర్ గారితో నేను వెళ్ళినప్పుడు ఏదో గల్లీలా ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటారు. నేనన్నా ఈ ఏరియాలో నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. ఎక్కడ పోయినా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటారండి. దేవుని నామానికి స్తోత్రం. మన అవసరాలు తీర్చేతారు. చాలా మందికి కూడా దేవుడు మరి పాస్టర్ గారి ద్వారా అనుకోకుండా సడన్గా నిన్న ఒక వ్యక్తి వచ్చిండ్రు, అయ్యా నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని. అయ్యా నువ్వు ఏ చర్చికి పోతావో ఆ చర్చిలో పోయి తీసుకోపో అయ్యా అనలేడు. ఎవరిని నొప్పించడండి, ఎవరిని అనడండి. మీరు మంచిగా కావాలి, మంచిగా దేవుని చేత ప్రేమింపబడాలా, దీవింపబడాలా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలా, మంచిగా ఉండి పరలోక రాజ్యంలో మీరందరు చేర్చబడాలని ఆ తండ్రి ప్రేమ. అంతేగాని మిమ్మల్ని అనడానికి అధికారం లేదు. హల్లెలూయా. ఆ తండ్రి కన్నీరు గార్చి మీకు మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాధ్యత కలిగిన తండ్రి, ఉపదేశం ఇచ్చే తండ్రి. బాధ్యత, అయ్యో నా కుటుంబం, నా యొక్క సిస్టర్స్, నా బ్రదర్స్, నా పిల్లలు, నేను కనిపెంచిన పిల్లలు అని బాధ్యత కలిగి జీవిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి దేవుడు కూడా మరి పాస్టర్ తర్వాత ఎఫ్తా పాస్టర్ని కూడా దేవుడు అభిషేకించి ఆయన పిలుపుని అందుకొని మరి ఆ కుమారుని నిలబెట్టిండు. ఆ కుమారుని కూడా ప్రభు సన్నిధానంలో, డాడీ నేనేం చేయాలి, ఏ విధంగా నడిపియాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్నీ కూడా తండ్రి దగ్గర సలహా తీసుకొని మరి అభిషేకింపబడ్డ
ఆ యొక్క కుమారుడు కూడా దేవుని సన్నిధానంలో మరి సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా చక్కగా అందరినీ ప్రేమిస్తాడు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని, వాళ్ళు ప్రైజలాడి చెప్పకున్నా ప్రైజలాడి చెప్తాడు. చిన్నవాడని కొంతమంది ప్రైజలాడి చెప్పకపోవచ్చు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రైజలాడ్ అంటే దేవునికి వందనాలు, అతనికి మహిమ కాదు, దేవునికి మహిమ. హల్లెలూయా. ఈయనకేందిలే ప్రైజలాడ్ చెప్పేది. ఆ విధంగా మనం పొరపాటున కూడా అనకూడదు, శాపం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నా కుమారుని నేను అనడానికి కూడా భయపడతాను. నా కుమారుడు ఈ దినాలలో ఇలాంటి పాస్టర్స్ ఉండాలంటే చాలా గొప్పగా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఉపదేశించడం, పరిశుద్ధాత్మ ద్వారా నా కుమారుడు ఉపదేశిస్తా ఉన్నాడు. ఈ తల్లికి ఎంతో గౌరవం, నేను ఎంతో గర్విస్తా ఉన్నాను. ఏ పాపం కూడా చెయ్యడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. ఈనాడు కుమారులు స్త్రీల వెంట తిరగడము, పురుషుల వెంట పిల్లలు తిరగడము, చిల్లరగా తిరగడము, తల్లిదండ్రులను చూసి కూడా అనకపోవడము, ఎంతో మరి కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. బిడ్డ ఈ విధంగా చేయకూడదు. ఇంత పెద్ద కుమారుడైనా కానీ, ఒక బిడ్డకు తండ్రి అయినా కానీ, నా కుమారునికి నేను చెప్తానండి. నా యొక్క పాస్టర్ గారు చెప్తా ఉంటారు, అయ్యా నువ్వు ఈ విధంగా నాడు. సరే డాడీ, సరే మమ్మీ అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఇలాంటి సేవకులు ఉండాలి. అప్పుడే సంఘము బాగుపడతా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడైతే 2, 3 ఉంటారో వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ప్రార్థన వీరుల సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తండ్రిగా ఉన్న దేవుడు. భయపడకు నా కుమారుడా, భయపడకు నా కూతురు అని చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సేవ చేస్తూ ఉన్నాం. సేవలో తండ్రి చాలా కష్టపడ్డాడు. కుమారుడు కూడా అలాంటి అనుభవంలో వస్తూ ఉన్నాయి. రావాలండి, అలాంటి అనుభవంలో వచ్చినప్పుడే మంచి సేవ జరుగుతుంది. హల్లెలూయా. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవన్నీ నేర్చుకోవడానికి. కాబట్టి నా కుమారుని మీద ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఏవేవి అనుకున్నా కూడా అవి దీవనకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు బాధపడనండి, ఎందుకంటే ఇది దేవుని సంఘము. మీరంతా దేవుని బిడ్డలు. మిమ్మల్ని ఎవరు నన్ను అంటే దేవుని అన్నట్టు, మమ్మల్ని ఏమన్నా అంటే దేవుని అన్నట్టు. మనం దేవుని చేత అభిషేకింపబడ్డ వారము. చిన్నవాడైనా మరి ఇప్పుడు పెద్దవాడైపోయిండు. అన్ని విధాలల్లా మరి ఆ తండ్రి బరువు బాధ్యత మరి నా కుమారుడు మోస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది మోస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడ ప్రభు సేవలో వాడుకుంటా ఉన్నారు, దేవుని పరిచర్యలో వాడుకుంటున్నారు. ఏదైతే దేవుడు అప్పగింపబడుతుందో, మీకు ఏదైతే వరంగా ఇవ్వబడుతుందో అది పోగొట్టుకోకండి. అది మీకు దీవెన. మీరు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అందు గురించే దేవుని బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, ఈరోజు మీ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించండి, దేవుని పరిచర్యలో నడిపించండి. సంఘ కాపరి మరి ఆయన మంచి తండ్రి మనకు దేవుడు ఇచ్చింది. ఆ తండ్రి మాట వినండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే సర్వం అధికారము పాస్టర్కి ఇవ్వబడ్డది. ఆ దేవుడు సర్వం అధికారము వీళ్ళకి ఇవ్వబడ్డది. కాబట్టి దేవుని మాట వినండి, సంఘ కాపరికి లోబడి ఉండండి, సంఘానికి రెగ్యులర్గా రండి, సావాసానికి రండి, ప్రార్థన చేయండి. నీ పిల్లల కోసం, నీకు ఇచ్చిన కుమారుడు కోసము, బిడ్డ కోసము, వాళ్ళ కోసము మీరు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నిన్ను, ఈరోజు నీ బిడ్డలను ప్రేమిస్తే రేపు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటారు. శిక్షించండి, గద్దించండి, కానీ దేవుని సేవలు మాత్రము వెళ్ళండి రాని అనండి. బాలుడు నడవవలసిన మార్గంలో వానికి నేర్పించుము.
వెళ్ళు, దేవుని సేవకు వెళ్ళు. ఎక్కడ తిరగడానికి వీల్లేదు, ఏ స్నేహితుల దగ్గర పోవడానికి వీల్లేదు, ఎక్కడ కూర్చోడానికి వీల్లేదు. సంఘానికి వెళ్ళు. మా అవసరాలు ఎరిగిన దేవుడు అండి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, దేవుని నామానికి స్తోత్రం కలుగున. ప్రభా, మేము ఒట్టివారం మట్టివారం, ఈ కాలు దుమ్ముదూలి లాంటి వారం అయ్యా. ఒక పాత్ర కలిగిన వారమే. నీ పిలుపు అందుకొని సేవ చేస్తున్నాం. నీ పిలుపు లేకుండా మేము సేవ చేస్తలేమయ్యా. మాకు డబ్బు లేకపోవచ్చు, మాకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఉన్నంత స్థాయిలో నిలిపినవు ప్రభువా. నీ సేవ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా ధైర్యంగా నిలబడి నీ సేవలో మమ్మల్ని వాడుకో ప్రభువా అని మేము కృంగిపోయినప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు మమ్మల్ని ఓదార్చిండండి. హల్లెలూయా. అడగక ముందే అక్కర్లన్నీ తీర్చిండు. అడగక ముందే అన్నీ తీర్చిండు. చక్కటి ఆలయం ఇచ్చిండు, చక్కటి ఇల్లు ఇచ్చిండు, చక్కటి అల్లుడిని ఇచ్చిండు, చక్కటి కోడల్ని ఇచ్చిండు, చక్కటి మనవణ్ణి ఇచ్చిండు, చక్కటి మనమరాల్ని ఇచ్చిండు. ఇంకా అంతకన్నా మించింది ఏం కావాలండి నాకు? కదా అండి, అంతకన్నా ధన్యత ఏం కావాలా? నేను అందరి కోసం ప్రార్థన చేసిన, ప్రభా వారికి మంచి సంతానం దయచేయి, మంచి భర్తలను ఇవ్వండి, మంచి భార్యలను ఇవ్వండి, మంచి ఇండ్లు ఇవ్వండి అని దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి సమయం లేదు ఒకటి చెప్దామనుకుంటే, కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులైన మీరు, ఇక్కడ తండ్రులు చాలా కొద్దిగా ఉన్నారు, తల్లులు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ కుమారులే కానీ బిడ్డలే కానీ తల్లి దగ్గరనే ఉంటారు. తల్లినే ఎంత కొట్టినా కూడా తల్లి దగ్గరనే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకు మంచి ఉపదేశం చేయండి, మంచి బోధ చేయండి, మంచి ప్రార్థన నేర్పించండి, మంచి వాక్యం నేర్పించండి, పెద్దలకు గౌరవించే మాటలు నేర్పించండి. అప్పుడు వాడు పెద్దవాడై వాటి నుండి తొలగిపోడు. దేవుని వాక్యము వారి హృదయంలో ఉంటుంది, దేవుని మాటలు వారి యొక్క ప్రవర్తనలో ఉంటుంది. వాళ్ళు మంచిగా చిన్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రేమించినవో పెద్దగా అయినాక కూడా నీ తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా, కుమారులు ఆ బిడ్డలు ప్రేమిస్తూ ఉంటారు. ద్వేషాలు, పగలు, అసూయలు బిడ్డల మీద, కుమారుల మీద ఉండకుండా వాటి కోసం కన్నీటితో ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి అలాంటి తండ్రులకు ఇలాంటి కుమారులా అనే దేవుని వాక్యం ఈరోజు మనం విన్నామో. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.